తప్పవు. సోషల్ ఆడిట్ విభాగంపైన నిఘా పెట్టే పరిస్థితికి దిగజార్చారు. ఉపాధి హామీ పథకం అమలుపై మంత్రి పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకం అమల్లో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనే అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కీలక విభాగంపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఉపాధి పనులకి రాకపోయినా హాజరు వేయడం, పని చేయకుండా చేసినట్టుగా చూపడం, తక్కువ పని చేసి ఎక్కువ పనిని క్లెయిమ్ చేయడం జరిగిందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఇది కంట్రోల్ చేస్తే పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఇది రొటీన్ అయిపోయింది. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి డబ్బులు తినేస్తున్నారు. అక్కడ పనులు ఏమీ జరగవు, జరిగిపోయినట్టు రికార్డుల్లో చూపెడుతూ ఉంటారు. అదే సందర్భంలో సోషల్ ఆడిట్ అన్నటువంటి దాంతో జగన్ దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ తర్వాత తమ పార్టీ వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు ఇది కొనసాగిస్తూనే ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళడం మంచి కాన్సెప్ట్. సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకోవాలి. ఇకపోతే మధుసూదన్ రెడ్డిపై వేటు అన్న వార్తని హైలైట్ చేశారు. ఫైబర్ నెట్ ఎండీగా అడ్డగోలు వ్యవహారాలు, జగన్ జమానాల అవకతవకలు విచారణ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా చర్యలు. అమరావతి విడిచి వెళ్లరాదని ఆదేశాలు. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి పాపం పండుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆయన పాల్పడిన అక్రమాల పుట్ట పగులుతోంది. అక్రమ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. ఫైబర్ నెట్ ప్రస్తుత ఎండీ నుంచి అందిన నివేదిక ఆధారంగా ప్రాథమికంగా పలు అక్రమాలను ప్రభుత్వం గుర్తించింది. అక్రమాల నిగ్గు తేలే వరకు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లకుండా చూడాలని నిర్ణయించింది. మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఫైబర్ నెట్ని జేబు సంస్థలా మార్చేశారు. వైకాపా ముఖ్య నేతల సిఫార్సుల ఆధారంగా ఇష్టారాజ్యం కాంట్రాక్ట్ ఉద్యోగులు నియామకాలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.